హలో గైస్, వచ్చామండి. మూడో లోడ్ వేసుకొచ్చేసాము. అదిగోండి నేను నుంచొని నడుమే చేతులు పెట్టుకున్నాడు అతనే, సెంటరింగ్ మేస్త్రి కూడా అతనే. ఉందండి 20 యూనిట్స్ దాకా ఉంది. ఇదిగోండి 13 యూనిట్ల స్లాబ్ పెడుతున్నాడు ఇప్పుడే. నిన్న స్టార్ట్ చేశాడు. మూడు ఇళ్ళ కాడి నుంచి అది ఉన్నది ఇన్స్టాల్ చేసింది మొత్తం పీకేసేసి ఇక్కడ కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నాడు మళ్ళీ. మొత్తం 13 యూనిట్లన్నర వచ్చిందండి. ఇది పెద్ద బిల్డింగ్, 4 స్టేర్లు ఇదంతా. బోల్డ్ అంత చెక్క ఎక్కేస్తుందండి. ఇవన్నీ కొత్తగా కోపించుకొచ్చాడు, మొత్తం పాతకి తీసుకొచ్చాడు. అదిగోనండి కుర్రోడు అజయ్ కుమార్. అతనండి దానియల్ చెప్పుకోదగ్గ మేస్త్రికి చెయ్యి మేస్త్రి అండి. ఈయన చెప్పండి ఆయన పని చేయడు రాడు. వీడు కొన్నాకాడి నుంచి అతి తక్కువ రేట్లు పెడతానని చెప్పి పనులన్నీ ఇటుకేస్తానంటున్నాడు. ఈడేమో ఎక్కడ చూసినా సరే మాకు ఎప్పుడు చూసినా ఎదురు దెబ్బలు తెస్తానే ఉంటాడు. మాకు పునాది పాడండి విజయవాడ నుంచి చేసుకొచ్చాం ఈ లోడు. ఇదంతా 3 days పట్టింది ఇవన్నీ కొట్టడానికి. లేదండి, లేట్ పట్టడం అంటే కారణం ఏంటంటే ఇవన్నీ లోడ్లు ఇన్స్టాల్ చేసి తీసుకురావాలి కదా వేరే చోట అంతా. ఒకసారి తప్పకుండా ఇసుక కూడా వచ్చింది. ఆ ఇసుక కూడా మన వాళ్ళందరూ చూపిద్దాం. అనుకున్నంత ఈజీగా ఉండదు పని అంతా. ఇలాంటి బళ్ళు 4 పడతాయండి ఇసుకలు. మనకి దీంతో సరిపోతుంది, 3 లోడ్లతో సరిపోతుంది ఇదంతా. దీనంతా సెంటరింగ్ వచ్చేస్తుంది. అక్కడ ల్యాండింగ్ అది ల్యాండింగ్ కూడా నీట్గా ఎక్కింది. లోపల ఇన్బుల్డ్ ల్యాండింగ్ ఇచ్చేసాడండి ఫోర్ట్ కొమ్మిది నుంచి. బాగుంది. వెళ్దాం ఇప్పుడు. అజయ్ గారు తప్పుకోవాలి, మీరు వేసిపోతుంది. తను కూడా కంగారు పడుతున్నాడు. మాకు మటుకు ఎప్పుడు లేట్ అవుతాను కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు మటుకు దింపేసి వెళ్ళిపోవాలి, వచ్చేసి వెళ్ళిపోవాలని ఈ మేస్త్రితోనే మాకు ఎప్పుడు తలకాయ నొప్పి అదంతా. అయిపోతుంది, అది కూడా అన్లోడ్ అయిపోతుంది. వాడికి ఫ్రీగానే వెళ్ళిపోతారు తొందరగా. అయిపోయింది, తను దింపేశాడు. మళ్ళీ ఇంకో లోడ్కి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. స్టెప్స్ చాలా నీట్గా ఎక్కినాయి పైకి ఈజీగా. ఎవరైనా ఓల్డ్ మ్యాన్స్ అయినా సరే ఫ్రీగా ఎక్కచ్చు. టాప్ మేస్త్రి మంచి వర్కరేనండి. సివిల్ వర్క్ కాంట్రాక్ట్స్లో చాలా బిల్డింగ్లు కట్టాడు. ఇప్పుడు చూపించే కారణం ఏంటంటే ఇతను సెంటరింగ్ మేస్త్రి కూడా దీనికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి మనకులాగా. బాగా ఫర్దర్గా ముట్టి అన్నీ చాలా బాగా చేస్తున్నాడు ఇతను. హెవీ లోడ్ పోయించారండి. ఫౌండేషన్ చాలా ఎత్తిపెట్టాడు ఈయన ఓనర్ గారు. రోడ్ మీద నుంచి మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 feet పెట్టేసాడు. మరి కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకుంటారో ఆయనకి స్పేస్ ఎక్కడ ఉందో తెలియదు. గైస్, ఇదంతా లొకేషన్ చాలా బాగుంటుందండి. అదిగోండి అక్కడ LG గోడలు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇదంతా లొకేషన్ అంతా. ఆల్